హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి అప్డేట్ను అందించే ఉద్దేశంతో నేను ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. ఈరోజు ఉదయం ఈనాడు న్యూస్ పేపర్లో మరియు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక వార్త రావడంతో చాలా మంది కంగారు పడ్డారండి. ఆ వార్తల యొక్క సారాంశం ఏంటంటే, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రక్రియ కొనసాగుతుందని వార్త రావడం జరిగింది. ఈ వార్త రావడంతో చాలా మంది కంగారు గురి కావడం జరిగిందండి. నేను ముందుగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ గుండె యొక్క వేగాన్ని పెంచకుండా తగ్గించుకోండి. ఏ విషయం అయితే మీ చేతుల్లో లేదో ఆ విషయం గురించి అతిగా ఆలోచన చేయవద్దండి. నేను డిఎస్సి 2003లో ఎస్జిటి గా సెలెక్ట్ కావడం జరిగింది. అప్పటి నుండి దాదాపు 22 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నానండి. గతంలో డిఎస్సిలో అక్రమాలు జరగలేదండి. ప్రస్తుతము డిఎస్సిలో అక్రమాలు జరగవు. భవిష్యత్తులో కూడా డిఎస్సిలో అక్రమాలు జరగవండి. అదండి, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎప్పుడు కూడా డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరగడానికి అవకాశం లేకుండా ప్రతి ప్రభుత్వం కూడా నియామక ప్రక్రియను పూర్తి చేయడము జరిగింది. ప్రస్తుతము అభ్యర్థులలో చాలా అపోహలు ఉన్నాయండి. ఈ డిఎస్సి నియామక ప్రక్రియకు సంబంధించి ఆ అపోహలన్నీ కొట్టేసుకోండి, మీ మనసులో చెరిపేసుకోండి. చాలా మంది రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఇక మన పని ముగిసిపోయింది. నేను చెప్తున్నానండి ఘంటాపథంగా, ఈ డిఎస్సి నియామక ప్రక్రియలో ఒక్కరికి కూడా అన్యాయం జరగదండి. ఎవరైతే కష్టపడి మార్కులు తెచ్చుకున్నారో వారికి మాత్రమే ఉద్యోగం అనేది లభిస్తుంది. అక్రమాలు జరగడానికి అవకాశమే లేదు. చాలా మంది ఆ వార్త వచ్చిన తర్వాత కంగారు పడ్డారు. మీరు గతంలో చూసుకుంటే కొన్ని డిఎస్సిలలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ కాకుండా డైరెక్ట్ గా సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తారు అనే వార్త బయటికి రావడము జరిగింది. దీని ద్వారా చాలా మంది అభ్యర్థులు గుండె వేగాన్ని పెంచుకొని బీపీ, టెన్షన్ అలాంటివి తెచ్చుకోవడము జరిగింది. మరి ఇప్పుడు సాయంత్రం అప్డేట్ ఏంటంటే, మెరిట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందండి. చాలా మంది అభ్యర్థుల కోరిక మేరకు మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తరువాతనే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ కొనసాగడానికి అవకాశం ఉంది. గతంలో మెరిట్ లిస్ట్ రిలీజ్ కాదు అనే వార్త తెలియడంతో చాలా మంది కంగారు పడ్డారు. కొంతమంది కాల్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు సాయంత్రం నుండి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, చెప్పలేమండి, ఏ క్షణమైనా మెరిట్ లిస్ట్ అనేది విడుదల కావచ్చు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మీ మొబైల్స్ కు మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు సర్టిఫికేట్స్ అన్ని సిద్ధంగా ఉంచుకోండి. మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కు రీచ్ కావడానికి మీరు అన్ని వేళలా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలండి. మీకు ఎక్కువ సమయం ఇవ్వడం జరగదు. సడన్ గా మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడు మీరు డిఈఓ ఆఫీస్ కి వెళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అనేది మీకు సడన్ గా మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. అదే విధంగా పత్రికాముఖం కూడా ప్రకటన చేస్తారు. కాబట్టి ఈ న్యూస్ అనేది సడన్ గా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే లోపల ప్రభుత్వము కావాల్సిన ఏర్పాట్లన్నీ చకచకా చేస్తూ ఉందండి. కర్నూలు జిల్లాకు సంబంధించి నా దగ్గర ఒక అప్డేట్ ఉందండి. ఆగస్టు 19, అదే అండి ఈ రోజు, మన కర్నూలు జిల్లా నుండి దాదాపు 120 మంది అండి, అందులో కొంతమంది హెచ్ఎంస్ ఉన్నారు, వారితో పాటు కంప్యూటర్స్ ఆపరేటర్స్ కూడా ఉన్నారండి. దాదాపు 120 మంది ఉండే ఒక టీము ఈ రోజు విజయవాడకు వెళ్ళడము జరిగింది. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరగాలి అనే విషయం మీద వారు ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. ఈ పాటికే పూర్తి ఉంటుంది. కాబట్టి అతి తొందరలోనే అభ్యర్థుల కోరిక మేరకు మెరిట్ లిస్ట్ అనేది విడుదల కావడము జరుగుతుంది. మెరిట్ లిస్ట్ విడుదల అయిన తర్వాత వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ కొనసాగుతుంది. ఇదండి, డిఎస్సి మీద ఎవ్వరు కూడా అపోహలు పెట్టుకోవద్దండి. ఏదో కొంతమందికి లబ్ధి చేకూర్చడము, మరి కొంతమందికి అన్యాయం చేయడం అనేది ఎప్పుడు జరగదండి. ఎవరైతే కష్టపడ్డారో వారికి మాత్రమే ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది. నేను గత 20 సంవత్సరాలుగా ఈ డిఎస్సి నియామక ప్రక్రియను గమనిస్తున్నాను. ఎవ్వరు కూడా అన్యాయానికి గురి కాలేదండి.
కష్టపడ్డ అభ్యర్థి మాత్రమే ఉద్యోగం సాధించడము జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందండి. కొంతమంది కామెంట్స్ యూట్యూబ్ లో కామెంట్స్ చేస్తున్నారండి. ఎలా కామెంట్స్ చేస్తున్నారంటే, మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఎక్కువ మంది ఏదో నియామక ప్రక్రియను కావాలని ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఒకరు, కొంతమంది పోస్టులు అమ్ముకుంటున్నారని, ఇలా ఎవరికి ఎలా పడితే అలా కామెంట్లు చేస్తున్నారండి. ఇలాంటి కామెంట్స్ ను ఎవ్వరు కూడా నమ్మవద్దండి. ఖచ్చితంగా కష్టపడ్డ వాళ్ళకే ఉద్యోగం అనేది వస్తుంది. తొందరలోనే మీ మొబైల్ కు మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. మీరందరూ సర్టిఫికేట్స్ ను సిద్ధంగా ఉంచుకోండి. అతి తొందరలోనే మీరు మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కు, దట్ మీన్స్ డిఓ ఆఫీస్ కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ ను వెరిఫికేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇదండి ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి అప్డేట్. నేను మరొక అప్డేట్ తో మిమ్మల్ని తొందరలోనే కలుస్తాను. దిస్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయండి, హ్యాప్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్. కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.